హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. ఇది నేను కట్టించిన నా కొత్త ఇల్లు అనమాట. వేరే దేశం వెళ్ళి రూపాయి దాచి కూడబెట్టి సంపాదించిన ఇల్లు అనమాట. ఇది సంపాదించిన డబ్బులతో తయారు చేసుకున్నాను, కట్టించుకున్నాను నాకంటూ. సో 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్ అనమాట. నాకు ఒక ప్రాబ్లం ఏర్పడింది, దానికోసం అనేది మీకోసం చెప్తున్నాను, మీరు ఫేస్ చేయకూడదని చెప్పేసి. ప్రజెంట్ అయితే నేను టైల్స్ వేసుకునే టయానికి గచ్చులు ఇట్లా ఉన్నాయి. ఈ కిచెన్ అనేది గచ్చు కిందకి దిగిపోవడం జరిగింది. ఇది రెండోసారి. సో నేను చాలాసార్లు, ఇది రెండోసారి అనమాట ఇలా కొట్టి చేసుకోవడం, తయారు చేసుకోవడం అనేది. నా సజెషన్ ఏంటంటే, మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించి ప్లానింగ్ వేసుకోండి, ప్రాపర్ ప్లానింగ్తో. సో నేను చెప్పేది ఏంటంటే, పునాది కట్టిన తర్వాత మినిమం 2 months 3 months వెయిట్ చేయండి. ఖచ్చితంగా వెయిట్ చేసి బాగా ఇసుక అనేది, మట్టి అనేది కొంచెం కోరండి పునాదిలో. లేకపోతే ఇలాగే ప్రాబ్లం వస్తుంది మీకు కూడా. మళ్ళీ కొట్టి చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నాకు ఒక 2000-3000 ఈజీగా ఖర్చు అవుతుంది మళ్ళీ. సో ఇలా ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదని ఈ చిన్న వీడియో తీసాను నా తరపు నుంచి. ఇల్లు ప్లానింగ్ ఎవరన్నా చేసుకుంటే కనుక ముందుగా ఆలోచించి అన్ని విధాలుగా చేయండి. ఇంకోటి ఏంటంటే, నాకు ఇల్లు కట్టడానికే 13 lakhs వరకు ఖర్చు అయిపోయింది. ఇంకో 3 lakhs ఉంది. మళ్ళీ అలాగే చిన్న ఖర్చులతో మళ్ళీ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. సో ఇలా ఇబ్బంది పడకుండా ఉండడానికని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.